నమస్తే మెట్రో టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బోయి భీమన్న, డాక్టర్ సినారె అవార్డు గ్రహీత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు. ఇక మరిన్ని విషయాలు ఆయన మాటల్లో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. సార్, ఈరోజు చూసుకుంటే మన ముఖాముఖి కార్యక్రమంలో ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మీరేమంటారు? అమ్మ, ముందు నేను సోమవారం ఆశీస్సుతో మాట్లాడాలనుకుంటున్నా. ముందు మన గద్దర్ గారి జయంతి సందర్భంగా కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఆయన కూడా ప్రజల కోసం చాలా తల్లాడిన మనిషి, బీద ప్రజల కోసం. నాకు కూడా ఒకసారి కాకుండా గజ్జల నరహరి స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు, జనరల్ సెక్రటరీ ఆయన బిడ్డ పెళ్ళినప్పుడు వచ్చేది, అక్కడికి వచ్చిండు ఒకసారి. మా వెంకట స్వామి సార్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఆనందపడ్డారు నా విషయంలో మాట్లాడి. తర్వాత మా తెలంగాణ సోదరులకు అక్క చెల్లెళ్ళందరికీ వారి కూడా విజ్ఞప్తి ఏంటంటే, వారు ప్రశాంత వాతావరణం ఉండాలని స్వామివారి వేడుకుంటూ, మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి శ్రీమతి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గీతా గారు సోదరి, వారి పీరియడ్లో ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని గట్టిగా సాధించుకుంటూ పోతున్నాడు. నేనేదో చెప్తున్నాను కాదు, ఇది వాస్తవం నేను అన్నమాట. తర్వాత ఏంటంటే, ఆయనకు ప్రజలు, సోదరులు సోదరుమణులు, మా నానమ్మలు అందరూ కలిసి 5 ఏళ్ళ పరిపాలన ఇచ్చారు. 5 ఏళ్ళ పరిపాలన లోపల నేను ఉన్నది మాట్లాడుతున్నా, ఎవరి మీద ద్వేషం లేదు, నా పితామహని కూడా దండం. 5 ఏళ్ళ లోపల సంవత్సరం 2 నెలలు గడిచిందో లేదో విపరీతమైన మాటలు ఎందుకయ్యా, ప్రజలు బాధపడుతున్నారు, చీదరించుకుంటున్నారు. ఈ టైం అది కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళని ప్రజలు రప్పిస్తారు, బాధపడేది ఏం లేదు. మనం 10 ఇయర్స్ చేసినాక దూరం అయ్యారు, ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఇచ్చిండ్రు. ఇప్పుడు 1 year 2 months లోపల ఎన్ని విధాల కష్టపడతలేడు చెప్పండి. నేను ఎవరిని విమర్శిస్తలేను, దండం పెడతాను. 7 లక్షల రూపాయల ఏదో 7 లక్షల కోట్లు ప్రజల కోసం అయితే ఖర్చు పెట్టినో కట్టడం చేయడం చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అప్పు తీసుకున్న తర్వాత మామూలుగా బ్యాంకు లోన్ తీసుకుంటేనే పాపము 2 పేపర్లు చూసాము, 2 నెలలకి వాళ్ళ ఇంటి కూడా స్నానాలు చేపిస్తాము, ఏదోదో విపరీతమైన దుర్మార్గం మాట్లాడి, అది మా ముఖ్యమంత్రి గారు తెలిస్తే అటువంటి ఖండిస్తాడు. ఇటువంటప్పుడు ఈ ప్రజల కోసం, మా అన్నదమ్ములు అందరూ కోసమే ఆయన ఈ వచ్చిన డబ్బు ఏదైతే వస్తుందో ఈ 1 year 2 months లోపల అవి ఎవరికి ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టబట్టే మళ్ళా ప్రభుత్వానికి ఏది చేయాలో అది చేసుకోమైతేనే ఉంది. ఇక దాన్ని వక్రభాష ఎందుకు మాట్లాడాలి? బట్టన ఆయన ఫైనాన్స్ మినిస్టర్, అందరూ చేస్తూనే ఉన్నారు. ఎవరు చేస్తలేరు? బట్ట అన్నాడు, శ్రీనివాసరెడ్డి సాబ్ ఉన్నాడు, మరి అందరూ దాన్ని చేస్తున్నారు. అది చేయంగా ఎందుకు ఇవన్నీ బాధలు? తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఆయన నిర్ణయం ఎట్లుందంటే, ప్రతి ఒక్కరికి అన్ని విధాల జయప్రదం కావాలని చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కడ కూడా 2 గంటలు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుండో ఏమో ప్రతి ఒక్కరికి కలుస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి, నేను మంత్రులని అంటలేరు. అందరూ కూడా ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా ఓపెన్గా బయటకు వచ్చి చేస్తున్నారు. మా గద్దార్ అన్నను కూడా బయటికి రప్పించిన, బయటికే లోపల రానియాలి. ఇవాళ ముఖ్యమంత్రి బయట ఉంటున్నాడు, మా బట్టాన కూడా బయట ఉంటున్నాడు, అందరూ ప్రభాకర్ గారు ఎందుకు మినిస్టర్లు అందరూ. ఇటువంటప్పుడు ఎందుకు మనం అనవసరంగా రుద్రాంతం చేయాలి? ఆయనకి ఇంకా టైం ఉంది, ఇది ప్రజలు నిర్ణయిస్తారు. అయిందాని కాదు దానికి విపరీతమైన దుర్మార్గం ఏందని మాట్లాడేది. మీకు ఎవరు ఇచ్చిందంటే రైట్స్? ఇది ప్రశాంతంగా ఉండాలి. మా గవర్నీలైనా ప్రజలు ఇచ్చారు, అక్క చెల్లెన అన్నదమ్ములు అందరూ ఏదైతే ప్రేమభావకం ఇచ్చారో ఆ ప్రేమభావకం ఆయన నిరూపించుకుంటాడు. 1 year 2 months లోపలనే అది చేయలేదు, రైతు బంధు చేయలేదు, మీరు అది చేయలేదు, ఇది చేయలేదు. ఎందుకే అవన్నీ? మీరు నిజంగా మంచి మనసులైతే మీరు అటువంటివి మాట్లాడదు. రైతు బంధు చేయలేదంటే డబ్బు ఉండి ఇవ్వకుండా ఉన్నాడా? వేరే ఏమైనా పతాకాలు ఉండి ఇవ్వకుండా ఉన్నాడా? అరే, తెచ్చిన దానికి డబ్బు కట్టకనే బాధపడుతున్నారు.
వాళ్ళకు డబ్బు కట్టాలి, మళ్ళా ప్రజలకు ఏది జరగాలో అది ఎమ్యూనిటీ చేయనే పోతున్నాడు. రైతు బంధు ఇవ్వకుండా ఉంటుండేనా? మా తమ్ముళ్ళ అన్నలు వ్యవసాయదారులు బాధపడుతున్నాడు మనసు నిండా లేదా? ఆయన నల్లమల్ల అడిగితే ఊరు యువతలకెళ్ళే వచ్చిండు. ఆయనకి ఏం తెలియదు, తెలుసు, కానీ అక్కడ డబ్బు లేకుండా బాధపడతామైతుంది. కొంత సమయం తీసుకోవాలి మనం. 1 year 2 months లోపల ఇవన్నీ చేయాలని ఎందుకు అట్లా అంటే మీ మనసు శాంతంగా లేదు. మీ మనసు ఎదుటోళ్ళను వక్ర భాష పెట్టాలని మీ మనసు ఉంది అట్లా. దానివల్ల ప్రజలు చీదరించుకుంటారు, కానీ మళ్ళీ ప్రజలు మీకు రెప్యుటేషన్ ఇస్తారని లేదు. నేను దేవుణ్ణి కాదు, మామూలు మనిషిని మీ ముంగట. ఎందుకు చీదరించుకున్న మాటలు పొద్దున్న లేస్తే మాకే బుద్ధి కాదు. ఈ మధ్యన రేవంత్ రెడ్డి సార్ పీరియడ్లో కొద్ది మంచి పాటలు పెట్టుకోవడం కూడా అవుతుంది. అది మనిషాంతి మాకు మాట అంటే ఇవి వినబుద్ధి కాదు పొద్దున్న లేస్తే. తర్వాత ఇంకో నిర్ణయం తీసుకున్నాడు. 73% ఏదైతే తీసుకుని చరిత్ర లిఖితమైన మాట ఇది, నేను ఉట్టిగా అంటలేను. మంచి పని చేసి మా సోదరులు దళితులైనా వేరోళ్ళైనా మైనారిటీస్ అన్నా చాలా మంచి నిర్ణయం తీసుకోవడం తప్పేముంది. 73% వాళ్ళ కోసం తీసుకోవడం మంచిదే, ఆనందదాయకం. అది కావాల్సింది ధైర్యంగా తీసుకున్నాడు. దాంట్లో మళ్ళా అవుట్ ఆఫ్ ఇంతమందిలా ఇంతే తీసుకున్నాడు, గంతే తీసుకున్నాడు. ఎందుకయా అవన్నీ? మీకు శాంతి ఉండాలి. ఆయనకి ఇచ్చిర్రు ప్రజలు, పరిపాలన కోసం ఇచ్చిర్రు. ఆ పరిపాలన చూస్తూనే ఉన్నాం. 1 year 2 monthsలో ఎంత కష్టపడుతుండే ఆయన, రాత్రి మగలుండి ఎన్నో బాధలు పడుతున్నాడు. నిజంగా చెప్తున్నాను నేను. ఆయన ముఖ్యమంత్రి అనుకొని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ముఖ్యమంత్రిని కాదు, నేను కూడా కార్యకర్త అని ఫీల్ అవుతుంటాను. దట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను ఉన్నది మాట్లాడుతున్నా, నా స్వార్థం ఏం లేదు. నేను అందరు చేసినోని 17 ఏళ్ళు నేను బ్లాక్ అధ్యక్షుడిని, ఎంతోమందిని గెలిపించినోని, జనరల్ సెక్రటరీ చేసినాం, ఎన్నో చేసినాము. ఇప్పుడు నాకు ఇస్తాడు పోస్ట్ అడిగితే, ఎందుకు ఏడు ఆయన? ఎవరు సేవ చేస్తున్నారు వాళ్ళకి ఇస్తారు. స్వార్థపరులకు పైరు చేస్తే కాదు వచ్చేది పోస్టులు. కష్టపడ్డ వాళ్ళకి కూడా మనశ్శాంతిగా ఆయన చూస్తుంటాడు, ఇస్తుంటాడు. అది ఇస్తే వద్దనం. కానీ అనవసరంగా రెచ్చగొట్టే మాటలు ఎందుకు ప్రజలల్లో? జర ఓపిక పట్టాలి. 1 year 2 months 1 year 2 monthsలా ఏమీ రైతు బంధు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఈసారి వ్యవసాయం ఎంత బాగా పండిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా బాగా కష్టపడుతుంది నల్గొండలో. నేను ఉన్నమాట మాట్లాడతాను, గోపాలరెడ్డి సార్ పెద్ద. అరే ఇటువంటి పీరియడ్లా చక్కటి వ్యవసాయం పండినప్పుడు బాధ ఎందుకు పడదాం? గుక్కడు అన్నం తిని గుక్కడి నీళ్ళు తాగి పడుకున్న రోజులు ఇవి. అది ప్రశాంతంగా అందరూ దొరుకుతుంది విలేజ్లలో అక్కడిక్కడ. ఆయన ఉంటే డబ్బు ఇచ్చేస్తాడు, తయారున్నాడు. కానీ రాక లేక పరిస్థితులు వస్తున్నాయి. ఎక్సైజు ఇవన్నీ ఉన్నాయి, రెవెన్యూ ఎన్నో వస్తున్నాయి. రీసెంట్లీ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు పితామహుడు ఎల్ఆర్ఎస్ పెట్టించాడు, కానీ అప్పుడు అంత లోపలనే ఇది అయిపోయింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ కంటిన్యూ చేపిస్తున్నాడు. అది మంచి పద్ధతి. 1000 కోట్ల రూపాయలు వస్తుంది, ఎంతోమందికి ఎల్ఆర్ఎస్ వల్ల లాభాలు అవుతాయి. 100% కరెక్ట్ చరిత్ర ఏడుండదు, 60-70% కరెక్ట్ ఉంటుంది. ఆ 30% మిస్ అయితే వాళ్ళని సరిదిద్దుకోవాలి. ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఎందుకైనా మనం వక్ర భాష మాట్లాడేది? బాబా టీవీ ఇప్పగానే ఒకటే విపరీతమైన దుర్భాషలు ఆడుతుంటారు. ఎందుకైనా అవన్నీ సైలెంట్ ఉండరు. మీరు కూడా కార్యకర్తలు లేక, మీరు నాయకులు ఉండొచ్చు, అందరు నాయకులే, కార్యకర్త లేకుంటే సరిపోయింది, తప్పేముంది? ఓపిక పట్టాలి, పని చేయనియాలి ఆయన కాబట్టి నెగ్గుకుంటూ వస్తున్నాడు. నిజంగా చెప్తున్నాను నేను, అన్నీ AK-47లే. ఎట్లా మాట్లాడుకుంటూ పోతున్నాడు చూడ ఆయన. అది మా జయపాలరెడ్డి సాబ్, సరిగే జయపాలరెడ్డి సాబ్ అల్లుడు, ఆయన కూడా అట్లే కష్టపడేది. మా అమ్మ శ్రీమతి సరిగే ఇందిరాగాంధీ అమ్మ ఆయనను చాలా లైక్ చేసేది. నేను ఉన్నమాట మాట్లాడుతున్నాను. ఆయన తర్వాత ఈయన మన రేవంత్ రెడ్డి సాబ్ కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చాలా ఇష్టపడుతుంది అమ్మ. నేను మళ్ళోసారి అంటున్నా, రాహుల్ గాంధీ సాబ్ను సెంటర్లా ఆయన ఉన్న గెస్ట్ హౌస్లకి వెళ్ళి కూడా ఖాళీ చేయించరా? ఏం మాట్లాడతారు? ఇప్పుడు పరిపక్వత దాటిపోయింది. ప్రజాపాలన ఏ విధంగా ఉందంటే అపోజిషన్ లీడర్ కూడా అయింది కావచ్చు, ఎవరు శాశ్వతం కాదు. నేను ఒకటే మాట్లాడతా, మా మోడీ సాబ్ కూడా దేవుడే, ఆయన కూడా దైవభక్తి గల్లోడు. పార్టీ వద్దు, నేను పార్టీ మాట్లాడ, దైవగల్లోడు. గుజరాత్లో సముద్రం లోపల పోయి కృష్ణ భగవాన్ను ఎలక్షన్ చేసిండు ఆయన. మామూలు మనిషి కాదు. ప్రధానమంత్రి అంటే అంత డిసిషన్ తీసుకుంటారా? ఆయన పోయిండట్ల. అది వండర్. అదే కాదు, ఏడ భక్తి మార్గము, అది చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మని కూడా 100 ఏళ్ళ దాకా ఆమె ఎంత పవిత్రంగా మాట్లాడుతుంటాడు, పవిత్రంగా చూపిస్తాడు. అది అందరం నేర్చుకోవాలి. అది అట్లా పెడదాం. మా అమ్మ సోనియా గాంధీ అమ్మ దేశం కోసం 40 ఏళ్ళు కష్టపడ్డారు. మా ఇందిరాగాంధీ అమ్మ, మా రాజీవ్ గాంధీ అమ్మ, బాయ్ సాబ్, మళ్ళా రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కష్టపడ్డోళ్ళు కదా. సోనియా గాంధీ అమ్మనైతే తెలంగాణనే ఇచ్చే, ఇవన్నీ బాధలు చూడలేక
ఎంత ఆత్మీయురాలు వీళ్ళందరూ. మనం ఎందుకు విమర్శిద్దాం? అందరం అవకాశంతో పనిచేస్తున్నారు. మా భక్తిగా మా వాళ్ళు అని ఏది శాశ్వతం కాదు. ఎవరైనా తింటున్నామయ్యా, ఇప్పుడు డాక్టర్లే చెప్తున్నారు తక్కువ తిని ఎక్కువ రోజులు బతుకొని. ఎక్కువ తిన్న రోజులు కావు ఇవి. తక్కువ తిని ఉల్లాసంగా నలుగురికి చెప్తూ మాట్లాడు, నలుగురు సహాయం చేయవు, జీవితం ఉంటుందో అంటున్నారు. అది వాస్తవం. అప్పటికి ఎవరున్నారు? మా రజాక్ బాయ్ కూడా, అహ్మద్ బాయ్ కూడా బిర్యానీ రాత్రిపూట తింటలేరు, తెల్లారు లేవగానే అలా పోతలేరు. వాళ్ళు కూడా ఇడ్లీ కూడా తింటున్నారు. అందరు మారిపోయినరు. మారినప్పుడు మనం ఎందుకు మారొద్దు? ఒకటే వక్ర భాషన విమర్శించేదేనా? అరే రామ ఏందా బాధ అనిపిస్తుంది మాకు టీవీ చూడంగానే. ఎందుకు మాట్లాడతారు మీరు అట్లా వక్ర భాష? ఇది ప్రజల నిర్ణయం. ప్రజలు 5 ఏళ్ల కోసం ఇచ్చారు. ఎవ్వరేం చేయలేరు. నేను మళ్ళోసారి చెప్తున్నా, నేను దేవుణ్ణి కాదు, అస్ట్రాలజీని కాదు, మామూలు మనిషి, మామూలు కార్యకర్తని. దానికి ఎందుకు మాట్లాడతారు అట్లా? అయిపోతారు, దిగిపోతారు. అరే మీకు 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడినారా మీ దాంట్లో? మరి అట్లే మీరు ఉండాలి. ఉన్నది ఏందల్లా నలుగురు ఉపయోగపడని వ్యవసాయం చూడండి. మీరు అంటారు వ్యవసాయం ఏ విధంగా ఉంది, ఇవాళ విపరీతమైన పంట పండింది. మరి ఎందుకు ఇట్లయితుంది? ఇది దేవుందా? ఇక నేనేం మాట్లాడాను. ఎక్కడ చరిత్ర దియ్యా నాకు రాదు కూడా, అది అవసరం లేదు నాకు. ఇప్పుడు చరిత్రనే మాట్లాడుతున్నాను. ఇవన్నీ వండంగా ఇంకా ఏముంది? కొద్దిగా టైం తీసుకుంటుండ ఆయన. ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడ పోయి 1,60,00,000 ఫండ్స్తో ఇక్కడ తీసుకుంటుంది. ఇండస్ట్రీస్ అవి పెడతారు. అది కూడా ఏదో మాట్లాడతారు. మా తమ్ముళ్ళకు 80,000 కొలువులు ఇంకా ఇప్పిస్తున్నాడు. కొద్దిగా ఎస్ఐలది టెంపరీ ఉన్నది, వాళ్ళని పర్మనెంట్ చేయమంటారు. తప్పేముంది? వాళ్ళు కూడా చాలా కష్టపట్టేవాళ్ళు. ఎస్ఐ అంటే ఏది పేరు? ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సాలీలు పర్మనెంట్ చేయమంటాడు. తప్పులేదు. అది ఆత్మీయ గల మనిషి. నువ్వు నీ ఎంబడి మినిస్టర్లు కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. ఎవరు విలాసరావు లేరు. అందరు కష్టపడుతుంటారు. ఎప్పుడు చూడు నా వాళ్ళు మా వాళ్ళు. ఆ విధంగానే ఉంది. ఎందుకు అనుకోవాలి మనం అట్లా? నేను మామూలు మనిషిని, నాకు తోచింది నేను మాట్లాడాలనుకుని మాట్లాడుతున్నా. తప్పేం లేదు నాది. రైట్ సార్. ఇక ప్రజా సంక్షేమానికి వస్తే ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు అంటారు? ప్రజా సంక్షేమం కోసమే కదమ్మా ఇవన్నీ చేసేది. ఇప్పుడు వ్యవసాయం కూడా హయ్యెస్ట్ పంట పండింది. చూడండి మీరు, నేనన్నా నాకు అంత నాది లేదు, మామూలు మనిషి. ఎక్కడ చూడు చక్కటి పంట. ఇక అటువంటిప్పుడు ఆయన ఏం చేస్తాడు? నేను ఒకటే మాట మళ్ళా అనొద్దు. ఇప్పుడు వచ్చిన ఏమన్నా డబ్బు ఉందంటే ఆ డబ్బుతోనే మనం చేయగలుగుతాడు. అక్కడ తెచ్చిన అప్పుకు డబ్బు కట్టబట్టే, నెక్స్ట్ ఉన్నది మళ్ళా ఇవన్నీ చేయబట్టే. ఈరోజు రేపు 2 ప్రీమియం కట్టకపోతే ఓ బ్యాంక్ కోడు ఇంటి ముంగడ పోయి వాళ్ళని ఏ విధంగా దుర్మాషలు ఆడండి చూడండి. అది మరి వీళ్ళు కూడా అప్పు తెచ్చింది కట్టకపోతే ఒప్పుకుంటారు అప్పులోళ్ళు? అది ఎందుకు గమనించాం మనం? అది గమనించి మాట్లాడాలి. అది కట్టుకుంటా, ఇప్పుడు బట్టలే కదా ఫైనాన్స్ మినిస్టర్, అది కట్టుకుంటా రిమైనింగ్ అమౌంట్ మరి వేరే దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఏది కానీ ఇబ్బంది కాకుండా అన్ని దిక్కులో తిరుగుతున్నాడు. ఏడా ముఖ్యమంత్రి ఏడా విలాసం చేస్తున్నాడు చెప్పండి? నేను అనుకుంటే ఎప్పుడు చేస్తున్నాడు? నేను అనుకుంటే ఎప్పుడు చూసినా ప్రజలనే ఉంటున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండి చిన్న చిన్న సమస్యలు వస్తే మా మంత్రులు కూడా చేశారు. ప్రభాకర్ గారు వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. బట్ అన్న వీళ్ళందరూ మినిస్టర్లు అందరూ ఉన్నారు అట్లే. మరి ఎందుకు ఊకే మాట్లాడాలి? మనం మాట్లాడొద్దు, చూడాలి ప్రజలకు ఏం అవసరం పడుతుంది, ఏం చేస్తున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నాడు. ముఖ్యమంత్రి మామూలు కార్యకర్తలేక పనిచేస్తున్నాడు, ఇందులో ఏం డౌట్ లేదు. ఆయన విచిత్రం, ఆయన దగ్గర ఉన్న మంచితనం అది, అదే గొప్పతనం. ఇంకనే ఇంతకంటే మా గీతక్క కూడా మంచి కోఆపరేట్ చేస్తుంది, మంచి వ్యక్తి, కుటుంబం అంతా మంచి వ్యక్తి. పరిపాలన దక్షకులాలు ఆశించలే ఏదో సుఖపడదాం కాదు. నా ప్రజలు బాగుంటే నేను బాగున్నట్టు, అది వాస్తవం. అది ఆలోచన చేయాలి. నేను ఒక్కరిని విలాసంగా ఉండి కాదు, నా తోటోడు బాగుంటే నాకు అదే ఆశీర్వాదం. నా తోటోడు బుక్కడన్నం తింటే నేను మామూలు అన్నం తిన్నా అది నా పుణ్యం. నేను వాళ్ళకి తిండి పెట్టకుండా లుటాయిస్తాడు ఏం సాధిస్తూ నేను అక్కడనే పోతా, నువ్వు అక్కడనే వస్తావు, ఏముందన్న ఇది. ఇక మంత్రుల పనితీరు గురించి బాగుందమ్మా. ఏ మంత్రి కూడా విలాసంగా ఉండరు, అందరూ కష్టపడుతుంటారు. పొద్దున్న లేస్తే తిరుగుతుంటారు. కార్యకర్తలు అడిగింది వాళ్ళ ప్రాబ్లం ఏమన్నాయో సాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆటంకాలు లేవు. ఎక్కడో అక్కడ మిస్ జరుగుతుంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టారు, ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళు ఇమీడియట్ చేయాలి, అక్కడ ఫైల్ దబాయిస్తారు. అప్పుడు అట్లుండేనా? ఆయన మంచి పనే చేసిపోయింది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ కాదు, ఇప్పుడు చేపిస్తున్నారు. ఇది పుణ్యకార్యమే కదా. శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, ఆయన కూడా బాగున్నాడు. మా సీతక్క కూడా ఎట్లా తిరుగుతుంది ఆమె చూడండి, ఎంత వీకర్ సెక్షన్. అప్పుడు కూడా వాళ్ళ తోటి వాళ్ళ దగ్గర పోయి సాష్టాంగా ఎమ్మెల్యే అయినా తిరిగి వస్తుండే. తప్పేముంది?
అందరికీ ఉంది. నా భక్తులు, నా ప్రజలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అమ్మలు, నా అన్నలని తిరుగుతున్నారు. దీనివల్ల ఉపయోగమే ఉంది కదా. ఒక్క సంవత్సరం 2 నెలలేనా, 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్ళు అంటే ఏమంటున్నారు మీరు? ఒక సంవత్సరం కానీ ఇంకో సంవత్సరం కానీ మీరే చూస్తారు. మీకు కావాల్సింది కూడా ప్రజలు బాగుండాలి, అన్నదమ్ములు మంచిగా ఉండాలి, బుక్కడన్న నిన్న ప్రశాంతంగా ఉండాలని అంటున్నారు మీరు. అదే ఈయన చూపిస్తాడు మీకు. ఇప్పుడు ఆయన చేతులు ఎట్లయిపోయినాయి, టైట్ అయి ఉన్నాయి. 7 లక్షల కోట్ల అప్పాయి, మళ్ళీ ఇవన్నీ చేయాలి. అప్పు కట్టకపోతుకుంటారా? నేను మలమల అనొద్దు, చెప్తే కదా, చిన్న ప్రీమియం కట్టకపోతే బ్యాంక్ కూడా ఆ విధంగా మాట్లాడుతున్నా అమ్మలను ఓడైతే జరిగేపోయింది. ఆ అమ్మలు కూడా ఏడ్చకం కాదు, ఎంత బాధ అనిపిస్తుంటుంది చెప్పండి. ఆయన బాధపడుతుంటాడు, ఎప్పుడు శాంతంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాయ్ సార్. ఆయన తన మనసు మీద ఉన్నట్టు పనులు అవుతుంటాయి ఆయన, అది ముఖ్యం. ఇక మున్సిపల్ శాఖ పనితీరు గురించి జర అదే ఉంది గడబడు. మున్సిపల్ శాఖ మా అమరపాలెం ఉన్నప్పుడేమో వాళ్ళు అందరూ తిరుగుదురు. నేను అనొద్దు, నాకేం పగన, వాళ్ళు బాగా మంచిగా ఉండాలి, కానీ వాళ్ళంతా గడబడి చేస్తున్నారు. ఎవడు ఎత్తాడు, ఫోన్లు ఎత్తారు, రారు. నేను మామూలు మనిషి, నేను ఓ దగ్గర 2-3 జాలాలు ఉన్నా, మరి నేను చేయాలి కదా, చూడాలి కదా. నాకు షో చేసే రాదు, నేను ఉన్నది చెప్పటోని. ఇక్కడైనా ట్రాఫిక్ రూల్స్ది అది ఇది మాట్లాడుతుంటారు. ఇప్పుడు అది ఏరియా వైజ్గా వాళ్ళే ముఖ్యము. గ్యారబరీస్ డిబరీస్ సాఫ్ అయితే రేపు ఓటర్ బ్యాంక్ అనుకో అందాం, అది ఎండప్ చేస్తే ఎట్లా? ఓ డిఎంసీలు ఉంటారు, ఆ డిఎంసీ వెళ్ళరు. జోనల్ కమిషనర్ కూడా వెళ్ళాలి, అడగాలి, చేయాలి. ముఖ్యమంత్రే తిరుగుతాడా? మంత్రులే తిరుగుతారా? పొద్దున్న లేస్తే వాళ్ళు ఎన్నని చూస్తారు, వాళ్ళకి సమయం ఎక్కడిది? ప్రతిసారి కష్టపడుతుంటారు వాళ్ళు. అరే ఏందా ఇది ఉద్యోగ ధర్మత? మీకు అన్ని విధాల ఫెసిలిటీస్, శాలరీస్ ఉండగా చెప్పగానే తిరగాలి, చేయాలి. మీ కింద వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి కోట్ల రూపాయలు నెలకు బిల్లు అవుతుంటాయి, కోట్ల రూపాయలు డిగ్రీస్ గ్యాలబరీస్. మరి ఏం చేస్తున్నట్టు? నేను అగనిస్ట్ కాదు, దండం పెడతాను, కానీ ఎందుకు అవుతుంది ఇట్లా బాధ? చేయాలి కదా, మీరు చెప్పగానే చేయాలి కదా. కరప్షన్ సాధ్యాలు చేయకండి. ఎవరైతే ఆనెస్ట్గా ఉన్నారో, ప్రజల కోసం చేయాలనుకుంటారో చేయండి. మినిస్టర్ తిరగాల గల్లీల, లేకుండా ముఖ్యమంత్రి తిరుగుతాడా? ఆయనకేం టైం దొరుకుతలేదు, రాత్రి మగలు పాపం కష్టపడుతున్నాడు. ఎప్పుడైనా కనబడకుండా ఉన్నాడా ముఖ్యమంత్రి? నేను ముఖ్యమంత్రి అని మన గన్మేన్ వేసుకొని తిరిగిండా? మరి ఎందుక ఊరికే ఆవేశం? ఆయన మా స్వర్గీయ జయపాలరెడ్డి సాబ్ దగ్గర అల్లుడు, ఆ మంచి నేచర్ ఉంది ఆయన దగ్గర. ఆయన పేరు నిలిపిండి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఓపెన్ అట్టండి. నేను ఇంకెక్కువ మాట్లాడే మనిషిని కాదు, సబ్జెక్ట్ మాట్లాడుతుంది. నాకు కూడా సోమవారం ఆశీర్వాదం ఉంది. ఆయన నన్ను చూస్తుంటాడు, నేను బతికించినట్టు ఆయన్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా నాకు తోచింది నేను చేయాలనుకుంటా. నేను చెప్పి చేసేది కాదు, అది ప్రజలలో ఉంది. ప్రజలు నన్ను నమ్ముతారో లేదో దేవుని తెలుసు. రైతు రుణమాఫీ గురించి ఏమంటారు? అమ్మా, రైతు రుణమాఫీల గురించి ఏమంటారు? అది చేస్తున్నాడు, ఇప్పుడే చెప్తే కదా తల్లి. ఇప్పుడు ఆయన ఈ రైతు రుణమాఫీకి రెడీగా ఉన్నాడు. ఒట్టిగా టైం స్పెండ్ చేయాలన్న మనిషి కాదు ఆయన. అట్లాంటి నేచర్ లేదు. డబ్బులు సరిదిద్దలేక బాధపడకమవుతుంది. ఆ తెచ్చిన అప్పు కట్టకపోతే ఆడుకోకపోయా. నేను ఒక చిన్న విషయం చెప్తే, బ్యాంక్ కోడ్ 2 ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇంటికి కూడా పోయి దుమ్ చేస్తే వాళ్ళ అమ్మలు ఎంత బాధపడుతున్నారు మీరు చూస్తే బాధపడతారు. ఒక అతన్ని సొసైటీ చేసుకునే వెనక ముందు అవుతుందేమో, కానీ అంత ఫోర్స్ చేసేది ఏమవసరం? మరి ఈయన సీఎం స్టేట్ లెవెల్లో తెచ్చిన లోన్కు ఇంట్రెస్ట్ కట్టకపోతే ఊకుంటారా అమ్మ? అది కట్టి ఈ డబ్బు కూడా ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, ఎన్నో విధాలను చేస్తున్నాడు. బయటికి వెళ్ళి ఫండ్స్ తెచ్చే, ఈకెళ్ళి ఇవి తెచ్చే. కూల్గా ఆలోచన చేయండి, మనసు యథార్థంగా పెట్టుకోండి. మనసు నిండా కల్మషం పెట్టుకొని అమృతాన్ని కూడా విషం అనిపిస్తుంటుంది మీకు. మనసు యథార్థంగా పెట్టుకొని మాట్లాడండి, దానికి సమాధానం దొరుకుతుంది. మీరు ఆవేశాలు ఎందుకు పడుతున్నారు? ప్రజలు ఇచ్చిర్రు ఆయనను, 5 ఏళ్ల కోసం ఇచ్చిర్రు ఓట్లు. మా నాన్నమ్మలు నాన్నలు వాళ్ళందరూ కొద్దిగా ఓపిక పట్టండి. అందరికి ఇస్తాడు, అన్నీ చేపిస్తాడు, ఎవరి బాధలు. అరే ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తా అంటే ఏం మాటలు ఆయన ఇది? వాళ్ళ కుటుంబం సాక్రిఫైస్ చేసినట్టు నీకేమని తెలుసా? నీ స్వార్థమే ఒలుకోవసుకుంటేవి. మొత్తం కుటుంబం మొత్తం దేశాన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న మోతీలాల్ నెహ్రూ ఆ రోజులలో కూడా ఆ జవహర్లాల్ గేట్ స్కూల్ చుట్టూ 4-5 కార్లు పెట్టేది. అటువంటి ఖాందాన్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అవన్నీ చూడలే పండిట్జీ కూడా. వాళ్ళకి కొత్త కుమార్తెనే శ్రీమతి సోనియా గాంధీ ఉండే, మన ఇందిరాగాంధీ ఉండే. మరి ఎంత సేవ చేసింది ఆ అమ్మ కూడా? సాక్రిఫైస్ చేయలేదా? రాజీవ్ గాంధీ కూడా సాక్రిఫైస్ చేయలేదా? మొత్తం ఖాందాన్ని చేసింది. ఇందిరాగాంధీ గృహప్రవేశం ఆమె పేరు పెడతా అంటే ఒక అతను, ఆయన మా అన్ననే కానీ అట్లా మాట్లాడొద్దన్న, బాధ అనిపించింది. ఇంకెందుకన్నా అవన్నీ వాళ్ళు చేసిన కుటుంబం సాక్రిఫై మనం చేసామన్నా. ఇక రెవెన్యూ శాఖ పనితీరు గురించి ఏమంటారు? రెవెన్యూ శాఖ అయితే ఇప్పుడు బాగానే ఉంది, కానీ
కొందరు మిస్అప్రెంట్ చేస్తుంటారు అధికారులు. ఆ అధికారులను ఇమీడియట్గా పెట్టుకోవాలి. కట్టినా కూడా దాన్ని మిస్యూజ్ చేయడం కొన్ని జరుగుతున్నాయి. వాటర్ వర్క్స్ కూడా కొన్ని జరిగినాయి. అది ఉన్నా కూడా వాళ్ళు ఏదో మిస్యూజ్ చేస్తుంది పోయి వాళ్ళ మీద విజిలెన్స్ యాక్షన్ తీసుకోవాలి. నేను అబద్ధం ఆడతలేను. ఇక రాష్ట్రానికి గవర్నర్ ఏ విధమైన సిన్సియర్ మంచి గవర్నర్ ఏముంది. మా ముఖ్యమంత్రి మా కోసము అందరి దగ్గర పోతాడు. ఇప్పుడు పార్టీ కాదు ఇక్కడ, ప్రధానమంత్రి పార్టీ కాదు, ప్రధానమంత్రి అందరికీ, హోమ్ మినిస్టర్ అందరికీ, సెంట్రల్ మినిస్టర్ ఫైనాన్స్ అందరికీ, ఇన్ని కోట్ల ప్రజానికానికి. ఇండివిజువల్గా వద్దు, ఇండివిజువల్ ఎలక్షన్ అప్పుడు పార్టీ పెడదాం. ఇప్పుడు అందరు మనకు పనికొచ్చేటోళ్ళే. వాళ్ళు మన ప్రభుత్వం మీద ప్రతినిధులు పెద్దోళ్ళు ఇచ్చేటోళ్ళు. అది మా ముఖ్యమంత్రి పోతాడు అడుగు తెస్తున్నాడు, తేని తప్పులేదు. మా కోసం ఇచ్చేటోళ్ళు కూడా మా ప్రజల కోసం ఇస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఏం లేదల్లా ఎవరే కానీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా తెప్పిస్తాడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తాడు ఆయన? ఇచ్చేటోడు మేము తీసుకుంటోళ్ళం. మీ బంధువులం కాదుకున్నా మీ సోదరులం. సో మా అందరం వారందరూ లాభం అవుతుందని ఆయన అటువంటి పర్సనే. రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కూడా చాలా ఇష్టపడతాడు. గవర్నర్ కూడా మంచి లైక్ చేస్తాడు. అడ్మినిస్ట్రేషన్ అట్లుంది, ఎవరి దగ్గరికైనా కల్పించుకొని పోతాడు. ముఖ్యమే కదా, ఎవరి కోసరం? మనందరి కోసరం పోతున్నాడు, ప్రజల కోసరం పోతున్నాడు, మా కోసరం పోతున్నాడు. వాళ్ళందరూ ఇచ్చేటోళ్ళు కూడా మా కోసరం ఇస్తున్నాడు. తప్పేముందల్లా? అమ్మాయినా చిన్నప్పుడు అడుగుతూనే అన్నం పెడుతుంది, చూస్తుంది. మరి అటువంటిప్పుడు వాళ్ళని కూడా అడగడం తప్పేముంది? అవన్నీ చేస్తున్నాడు, కరెక్టే చేస్తున్నాడు, ఏం బాధ లేదు ఇంత. ఇక హైడ్రా కూల్చివేతలపై ఏమంటారు? హైడ్రా కొన్ని నేను అనలేను, చెరువుల కాడ ఆక్యుపై చేసుకున్నాయి సరిపోయింది. కానీ కొద్దిగా బీదోళ్ళవి కూడా మా హైడ్రా సార్ కొద్దిగా ధర్మం పాటించాలి. పాపం బీదోళ్ళు మరి వాళ్ళకి ఇక్కడ పోతారు. అది నేను అనవద్దు, నేను మాట్లాడొద్దు. అది కొద్దిగా చూసుకొని పోవాలంటున్నాను. నేను దండం పెడతాను. మరి హైడ్రాపై విపక్షాలు చేస్తున్న విమర్శల గురించి మీరేమంటారు? ఇక విపక్షాలకు అమ్మ నేనేం మాట్లాడాలి? వాళ్ళ ధర్మం అది. విపక్షాలు మాట్లాడకపోతే విపక్షాలే అన్నారు. వాళ్ళు ఏమన్నా అది ఆశీర్వాదమే అనుకుంటావా? ఎందుకు బాధపడాలి? ఎందుకంటే వాళ్ళ అపోజిషన్, విపక్షాలు అంటేనే అపోజిషన్. ఇక వాళ్ళు ఏదున్నా మంచి పట్ట గులాబ్ పూలు కూడా గులాబ్ బాధ ఉంటారు. దాన్ని మనం ఏమంటాం? మన పని మనం చేసుకుంటూ పోతేనే ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతేనే ఉన్నాడు. విమర్శించేది ఎందుకు? అంటుంటారు. అది కామన్. పార్లమెంట్లో అన్నారా, ఇక్కడ అన్నారా, అది కామన్. మనం దాన్ని ఏం పట్టించుకోవద్దు. మంచి పని చేస్తే అదే పుణ్యం. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేది. ఇవాళ తెలంగాణలో ఇన్ని విధాల పవర్ చూడండి, ముందే అడ్వాన్స్గా చేస్తున్నారు. ఏం చేస్తలేరు? మా తమ్ముళ్లకు ఉద్యోగాలు కావాలి, అన్నలకు ఉద్యోగాలు కావాలని 1,45,00,000 అవి తెచ్చేవి. ఇవన్నీ ఫ్యాక్టరీలు అయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఇదేదో నోటి దురద కాదు, నాకేదో మాట్లాడాలని కాదు, ఇది ఉన్నది చెప్తున్నాను నేను. ఇట్లా అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి, ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మనం ఎందుకు విమర్శిద్దాము? ఇది నా ఒపీనియన్. నా మాట్లాడాలని నాకు సాంబార్ దిక్కెళ్ళి నేను ఆశీర్వాదం తీసుకొని మాట్లాడుతున్నాను. తప్పులేదు, ఇలా ఏముందన్న. అందరికి ఇంత కూడు నీడ కావాలి, అదే ఇస్తున్నాడు. ఏం చేస్తాం? ఇంకా పోయిట రోజు నోట్ల కట్టలు తీసుకుపోతామా? ఎందుకు ఆ షోకు? నలుగురు ప్రేమ తీసుకో, అదే పుణ్యం. అంటే నేనేం అదంటలేను, ఇది పద్ధతి. కష్టపడుతున్నారు మంత్రులు కూడా, చాలా కష్టపడతారు. ఎవరు విలాసంగా ఉన్నారు చెప్పండి? అప్పుడు నేను ఒక మాట ఏమనుకోను, మా పితామహన్ పీరియడ్లో కొంతమందే నడిపించుకుంటూ పోయారు. ఏ మంత్రులకు సహకరించిండు ఆయన? ఏ మంత్రి ఓపెన్గా రావాల్సి వచ్చింది? కొంతమందే డ్రామా. అదే ఇవాళ కుప్పగులి. ఇవాళ ఈయనట్లా కాదే, స్వేచ్ఛ. ఎవరంతా మంత్రులు కూడా కష్టపడుతుంటారు, అది ఏం లేదు. ఆయన కూడా ఫ్రీ బర్డ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇళ్ళ పని దూరంకి వెళ్ళి చూస్తాడు, కానీ ఎవరిని క్రిటిసైజ్ చేయడు. అది గొప్పతనం. సంక్షేమ పథకాల అమలు తీరుపై మీరేమంటారు? మంచిగా చేస్తున్నారు. నేను ఒకటే అంటే కదా, డబ్బు తక్కువ ఇవన్నీ అవుతున్నాయి. డబ్బులు ఉంటే ఎందుకు అవుతుండే? తీసుకొని 1 year 2 months కాకపోయా, దాన్ని సెట్ చేయడమే ఇంతవరకు వచ్చేది. తెచ్చింది కట్టాలి, మిగిలింది సేవ చేయాలి. మళ్ళీ కూడా కొత్త పథకాలు పెడుతున్నాడు, డబ్బు రప్పిస్తున్నాడు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీ పెట్టిస్తున్నాడు. ఇవన్నీ ఓపిక పట్టదు. 1 year 2 months కదా, ఎందుకు ఒకే ఆవేశం? దానివల్ల మీకు లాభమా? అట్లా అన్నంత మాత్రాన. కానీ ప్రజలు చీదరించుకుంటున్నారు. నేను మామూలు మనిషిని, నాకు అంత తెలివి లేదు. ఇక విద్యా వ్యవస్థ గురించి మీరేమంటారు? విద్యా వ్యవస్థ బాగుంది. చూడండి, బాబులు కూడా ఎక్కడ పిల్లలకు చిన్న మా తమ్ముళ్లకు, ఆ తమ్ముళ్ళ పిల్లలకు ఎక్కడ భోజనం పెట్టాలో అది కూడా చాలా విపరీతమైన దృష్టి పెట్టి సక్సెస్ చేసిండు. పిల్లల కోసము ఆ స్కూల్ హాస్టళ్ళల్లో
ఫుడ్ ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అరే స్వతహాగా మంత్రులు తినరి ముఖ్యమంత్రి పోయి తినొచ్చి అంటే పేరుతున్నాను నేను ఆ పదవుల నుండి కూడా పోయి తినేసి వచ్చి నేర్చుకుంటున్నారు ఎట్లా చేయాలని చెప్తున్నారు. నేను దానికి సపోర్ట్ చేస్తాను నేను, ఎందుకంటే మంచి పద్ధతే. మరి అది చూడకపోతే ఎట్లా వాళ్ళు ఎట్లా పోవాలి ఆ బాబులు చిన్నోళ్ళు పాపం ఆ స్కూళ్ళలో పోయి చదువుకుంటుంటే మాకే ఎంతో ఇది అనిపిస్తుండే వాళ్ళని చూస్తుంటే. అటువంటిది నిర్ణయించారు, వాళ్ళకి ఇప్పుడు మంచిగా దొరుకుతుంది ఒక గుడ్డు ఇంత బలమైన ఆహారం. అందరు అమ్మలు అందరూ ఇళ్ళల్లో అన్ని పుష్టికాహారాలు ఉన్నాయి అమ్మ లేవు కదా, చాలామంది బాధపడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏదో ఇది కూడా సహకారమే కదా, మంచి పనే కదా. నేను ఆ దృష్టిలో ఎందుకు అనుకోవద్దు. ఇంత కడుపు నిండా తినాలంటే ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు అప్పటి రోజులు కావు ఇవి. ఇప్పుడు విపరీతమైన తిండి తినేది కాదు, ఇప్పుడు లిమిటెడ్ ఫుడ్, మంచి ఎంజాయ్మెంట్ మాట్లాడుకోవడం మంచి పద్ధతి ఉంటున్నారు. అది నిజమే. ఇప్పుడు లైఫ్ ప్యానల్ పెరిగింది ఉంటా నేను, చాలా పెరిగింది లైఫ్ ప్యానల్. అరే నేను నిజంగా చూస్తున్నాను, నేను అనొద్దు వేరే విషయం. మా ప్రతాప్ రెడ్డి సాబ్ అపోలో హాస్పిటల్ 90 అబోవ్ ఉన్నాడు. నేను వాళ్ళ పేరు తీయద్దు, ఇంకా ఉండాలి ఆయన 99 దాకా ఉండాలి. మన ఈయన మా భాస్కరరావు సాబ్, నాందేళ్ల భాస్కరరావు సాబ్ కూడా మంచి హెల్తీ మ్యాన్, ఫుడ్ కంట్రోల్. నేను పేరు తీసినాను బాధపడేది లేదు, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. చెన్నారెడ్డి సాబ్ వర్ధంతి రోజు ఆయన స్వయాన్ని ఆడికి వచ్చి కారు దూరం ఉన్నా ఆడదంగా నడవలేక అన్నట్టు కాదు రప్పిస్తుండే. అటువంటి టైప్ ఇల్లది. మంచి వాకింగ్ చేస్తారు, ఫుడ్ కంట్రోల్ ఉంటారు, విలాసంగా మాట్లాడతారు. అది చాలా అవసరం మనకి. ఇప్పుడు చాలా లైఫ్ ప్యానల్ పెరిగింది, మన మీద ఉంది డిపెండ్. అదేం లేదు, ఎవరి మీద లేదు, దేవుడు ఉన్నాడు, మన కంట్రోలింగ్ ఉండాలి, అది ముఖ్యం. పోలీస్ వ్యవస్థపై మీ అభిప్రాయం? చాలా బాగుందమ్మా పోలీస్ వ్యవస్థ. వాళ్ళని ఏం అంటట్లేదు నేను, వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు. సిమి ఆనంద్ గారు ఏంది, వీళ్ళందరూ ఏంది మంచి వ్యక్తులు. వీళ్ళంతా డిపార్ట్మెంట్ లెవెల్లో ఏదే కానీ ఇబ్బందులు వస్తే వాళ్ళే మనం పోతాం, ఫస్ట్ వాళ్ళే పిలుస్తారు, అది ముఖ్యం. ఫస్ట్ వాళ్ళే వస్తారు. ఈ అన్ని ఎంక్వైరీలు ఎవరు వాళ్ళే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ధర్మత ఎవరు తెలియదు. మంచి వ్యక్తులు. ఏదో 2-3% మిస్యూజ్ చేస్తే ఐరతాటి తెలుసు ఒక్కోరా. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది. బై ద బై ఎవరైతే ఇప్పుడు టెంపరీ ఉన్నారో మా మా ముఖ్యమంత్రి గారికి ఆయనే హోమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళని జర పర్మనెంట్ చేస్తే బాగుంటుందని నా అభిమానం. పాపం బాధపడుతుంటారు రోడ్ల మీద, అది ఇది, అది ముఖ్యం. చాలా మంచి వ్యవస్థ ఉంది. అధికారులు కూడా చాలా ఏసీబీ, విజిలెన్స్ వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఏంది, ఆయన మా ఏసీబీ డైరెక్టర్ గారు కూడా మంచి ఉన్నారు, మంచిగా పెట్టాడు. కింది లెవెల్ కూడా అడ్మినిస్ట్రేషన్ బాగుంది, తప్పు చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. రైట్ సార్. ఇప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి గురించి మీరు ఏమంటారు? చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఖమ్మంకి వెళ్ళి ఆ అమ్మ వరల్డ్ కప్ తెచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న ₹1 కోటి ఇవ్వడం జరిగింది. మంచి పద్ధతి కదా తల్లి. దేశం కోసము పేరు వస్తుంది, భారతదేశం అని వస్తుంది. అది మన తెలంగాణకి వెళ్ళి ఆ అమ్మ ఖమ్మంకి వెళ్ళి ఉంది, తప్పేముంది. మంచిగా చేసాడు ముఖ్యమంత్రి, చాలా మంచి పని చేస్తాడు. ఆయన కూడా యాక్టివ్ మ్యాన్. రైట్ సార్. ఇక ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా బాగా చేస్తున్నాడు. ఈ మన వేసాంది దాంది శ్రీధర్ బాబు కూడా ఐటీ రంగంలో చాలా అభివృద్ధి తీసుకుపోతున్నాడు. శ్రీధర్ బాబు కూడా సింపుల్ మనిషి. వీళ్ళందరూ సిన్సియర్ అండి, ఈగోయిజం ఉండరు, మంచి పరిపాలనా దక్షకులు. ఎందుకంటే పితామహుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా సాదాసీదా ఆద్మీ, ఈగోయిజం ఉండదు. నేను అప్పుడు చెప్తే కదా, ఎవరు పోయినా ఆయన్నే బయట నిలబడి అప్లికేషన్ తీసుకొని కూడా సాల్వ్ చేస్తున్నాడు, ఇన్కమ్ అయింది. మంచిదే కదా. ఇబ్బందులు చిన్న ఇబ్బందులు పెట్టేటోళ్ళను ఇమ్మీడియట్ సాల్వ్ చేస్తున్నాడు. ఇవి ప్రజలకు కూడా చాలా ఆనందదాయకమే కదా. ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఆ ఇబ్బందులు దూరం చేయడం చిన్న ఇష్యూలు. అలా ఫీజు పోతే లైట్ పోయినట్టు, ఇది చిన్న వైర్ అయితే మొత్తం లైట్ వస్తుంది. గట్లే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆనందపడుతున్నారు. 1 year 2 months 3 months ఇంకా 4 years ఉంది. మరి ఎందుక ఊకనే లొల్లి మీ ఆత్మశాంతి లేక లొల్లి పెడుతున్నారు. నా దృష్టి అది. జర నోరు అదుపులో పెట్టుకోండి. ఎప్పటికీ రాజకీయం అవసరం లేదు. ప్రజలల్లో మంచిగుంటే మీకు ఆనందపడండి. అందరము ఎల్లకాలం శాశ్వతం లేదు. నలుగురు హాయిగా ఉండి నలుగురింత బుక్కడన్నం తినడం, వాళ్ళు ప్రశాంత వాతావరణం ఉండడం, అదే మన పుణ్యం అనుకుందాం. ఏది శాశ్వతం కాదు ఎవరిది. రైట్ సార్. ఇక కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న వలసల గురించి మీరేమంటారు? మంచిదే కదా, ఆనందపడే వస్తున్నారు కదమ్మా, తప్పేముంది. ఆనందపడే వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా కష్టపడుతున్నాడు. ఎప్పుడమ్మా విలాసంగా ఉంటాడు చెప్పండి, ఎప్పుడు విలాసంగా ఉంటాడు చెప్పండి. నేను చూస్తుంటా కదా, ఆయన కూడా ఎప్పుడు బయట ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటాడు. ఇక ఇన్ని పనులు చేస్తుంటే ఇంకా ఏందమ్మా, ప్రజల కోసమే చేసేది.
నేను ఎక్కడిది నేను నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏంది అడుగుతున్నానో నేను చెప్తున్నాను. ఇక ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు పర్వాలేదు, వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు. ఏమంటారు మమ్మ ఇవాళ రేపు అప్పుడు ఎమ్మెల్యే ఒక్కసారి గెలిస్తే 5 ఏళ్ళ దాకా కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు ఊకుంటుర్రా, ఎప్పుడు నిద్రపోనియకుండా ఎమ్మడే తగులుతున్నారు ప్రజలు. అది అవసరమనికే గెలిపించారు కదా, అట్లేం చేస్తున్నారు. ఇమ్మీడియట్గా అన్నీ ఇస్తున్నారు, చెక్కులు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఉన్న పరిపాలన దక్షతల ఎంత డబ్బు ఇప్పుడు అవసరానికి ఉందో అంత మట్టుకే చేసుకోమవుతుంది. ఇంకా ఆయన ఎంతో చేయాలనుకుంటున్నాడు, కానీ సమయానికి అది రాక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులకి వెళ్ళి బయటపడాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నో విధాల అవి ఇవి చేసుకోమవుతుంది, దానివల్ల కూడా డబ్బు ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. అది వస్తే ఇవన్నీ పోతూనే ఉన్నాయి, ఎక్కడ మిస్యూజ్ అవుతలేదు, ఎక్కడ మిస్యూజ్ జరుగుతలేదు. అందరూ చాలా తెలివిగల్లోళ్ళు, నేననేం లేదు, నాకంటే ఎక్కువ తెలివిగల్లోళ్ళు బయట చాలామంది ఉంటారు. అది ఎందుకు అనుకోవద్దు, మనం ఏం చేస్తున్నాం అనేది ఎదుటోళ్ళకే అవసరం, అది మంచితనం. ఇక ఎస్సీ ఎస్టీల గురించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిదేనమ్మా, మంచి స్టెప్ తీసుకోవడం మా బ్రదర్ రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం. డేర్ పర్సన్ 73% ఏతున్నారో మా 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 బ్రదర్స్ వాళ్ళు, మళ్ళీ అందులో మైనారిటీస్ కూడా వస్తున్నారు. తప్పేముంది, అందరు మంచి జరుగుతుంది, తప్పేముందమ్మా. అందరు హాయిగా ఉండాలి, ఎందుకు బాధపడాలి? ఎవరినేం శాశ్వతం కాదు, పదులు శాశ్వతమా? ఎవరైనా శిలకాలం ఉన్నారా? చేసిపోయినది వాళ్ళు ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం, అది ముఖ్యం. అది చాలా చేసిన వాళ్ళది ఇవాళ ఎందుకు యాడ్ చేస్తాము, అది గొప్పతనం ఏదే కానీ. ఇక పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా? ఏం లేదు, ఏ విధంగా పోతే మంచిది, అందరం ఆనందపడదాం. కష్టపడుతున్నాడు, అందరు మంత్రులు కష్టపడుతున్నాడు, కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి గవర్నమెంట్ లెవెల్లో, అవి కాకుండా చూడాలని నేను కొన్ని తిప్పల పెడుతున్నారు కొంతమంది, అది కావు. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటట్టు కొద్దిగా చూడాలి. అది మంత్రులు చూస్తారా మరి ఎవరు చూస్తారో కానీ జరగాలి రెవెన్యూ లోపల. కానీ అప్పటిలేక లేదు, అప్పుడు ఈయన జాగాలకు ఆ జాగాల ఆన్ సర్వే ఈయన సర్వేలా ఇవన్నీ మీరు సస్పెండ్ చేస్తున్నారు. అది కావాలి కూడా. ఏందా ఎంత కష్టపడితే వాళ్ళు సాధించి పెడుతుంటారు, ఎవడో వచ్చి డ్రామాలు చేస్తే అవుతుందా? ఇప్పుడు జరిగినాయన్నీ రివర్స్ అవుతలేవు. అటువంటి కాకుండా ముందే నిర్ణయించుకుంటుండే, తప్పేం లేదన్న. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయాలి. జీతాలు తీసుకుంటున్నప్పుడు, ప్రజల సొమ్ము తీసుకున్నప్పుడు మరి ఎందుకు పనిచేయరు? మిస్యూజ్ చేయని కూడా చూస్తున్నారు, తప్పేం లేదు, కరెక్ట్ పోతున్నారు. రెవెన్యూ ఏంది, హోమ్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు దేవుళ్ళే అన్నట్టు. సెకండ్ బాగా కష్టపడతారు. ఎవరు ఇక్కడ ఇబ్బంది వస్తే ఫస్ట్ వచ్చేది వాళ్ళే. ఇక పార్టీని నమ్ముకున్న వాళ్లకు సరైన న్యాయం జరుగుతుంది అనుకుంటాం మేము. తప్పేముంది, ఇస్తాడు ఆయన కూడా. ఎవరికి ఇవ్వడం తెలియగల బుర్ర అటువంటి మనిషి కాదు. ఏందనుకుంటున్నాం, మా జయపాల్ రెడ్డి సాబ్ ఆ పీరియడ్లో కూడా నేను చాలా దగ్గర ఉంటుంటే ఆయనకు, నేను మామూలుగా మాట్లాడే మనిషిని కాదు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, మన ఈ ఒక్క మాట కాదు, వీళ్ళంతా చేసే పనులకు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు మీరు ఇచ్చే సలహాలు? కార్యకర్తలు ఏమంటారమ్మా, మంచి వ్యక్తులు, పాపం సిన్సియర్స్ కార్యకర్తల్లాగానే ఉన్నారు. వాళ్ళకు కూడా జరిగేటట్టు చూడాలి, మన ఫలితాలు వచ్చేటట్టు వాళ్ళని కూడా చూడాలంట మా రేవంత్ రెడ్డి బాయ్ సాబ్. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు సేవ కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పదవులు లేకున్నా కొద్ది ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు కూడా ఏమైనా జరిగేటట్టు చూడాలని నా ఉద్దేశం. ఇక మీరు కూడా చాలా కాలం నుంచి ఉన్నాం, మేము చాలా కాలం ఉండేది. నేను మంత్రిని అవుతుంటే ఇక నేను మాట్లాడే, ఇప్పుడు రాజశేఖర్ సాబ్ అయితే నన్ను ఎంతో ఇదవుతుండే నా ఎంబడి. ఆ ఫోటోలు చూపిస్తా కానీ ఇక నాకు అవసరం లేదు ఇవన్నీ చెప్పేది, చాలా చేసేది రాజశేఖర్ సాబ్, జయపాల్ రెడ్డి సాబ్ కూడా. ఇక అవన్నీ ఎందుకు రాలేదు, ఎప్పుడు వచ్చినా మేము పోతుంటే ఆయన దగ్గర సంజయ్ రెడ్డి సాబ్ మేము అందరం. ఇక మరి పార్టీ అధిష్టానం మీకు కనుక ఆదేశించి ఒక మంచి కార్యం కనుక మీ తర్వాత మీ సేవలు కూడా కావాలి అనుకుని తప్పకుండా చేస్తాం, తప్పకుండా జయప్రదం చేస్తాం. నాకు ఆ నేచర్ లేదు, ఏమీ జరిగేది లేదు. నలుగురికి ఉపయోగపడాలి. మా సోదరులు బీదోళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఒక్కడన్నా దీనికి ఒక్కడ నీళ్ళు తాగి ప్రశాంతంగా ఉంటారని నా ఉద్దేశం. అది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మీరు స్వీకరించడానికి తప్పకుండా స్వీకరిస్తాం. కానీ అక్కడ అటువంటి పరిస్థితి కనబడతలేదు, ఎవడు ముంగటుంటే వాళ్ళకే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆయన మా రేవంత్ రెడ్డి గారు చాలా తెలియగల బుర్రలే, అన్నీ గమనిస్తుంటాడు. అమ్మో చాలా తెలియగల బుర్ర. ఆయన మైండ్లో అన్నీ ఉంటాయి, ఎవరు ఏంది ఎక్కడ ఏమున్నారు ఏందని గమనిస్తుంటాడు. మంచిది అది. ఎంత కష్టపడి ముఖ్యమంత్రి ఆయన చెప్పండి, ఎవరన్నా ఇంపార్టెంట్గా వచ్చిండా? కష్టపడి వచ్చిండు. మా సరిగా చెన్నారెడ్డి సార్ కూడా ఎన్ని తిరిగేది, తెలంగాణ వచ్చేటప్పుడు ఎన్ని బాధలు పడ్డది, కర్ఫ్యూలు అయ్యేది, ఎంతోమంది పిల్లలు త్యాగాలు చేసిపోయారు. తెలంగాణ ఉంటే రాలే, ఎంత త్యాగ పురుషులలో తెలంగాణ వచ్చింది. ఎందుకు అనుకోవాలి మనం? వెంకటస్వామి సాబ్ కూడా సహకరిస్తుండే, జి వెంకటస్వామి సాబ్
చాలా దగ్గర ఉండే మా చెన్నారెడ్డి సాబ్కి, ఏదున్నా ఆయన కూడా పోతుండే. తను కూడా చాలా ఇష్టపడుతుండే వెంకటస్వామి సాబ్. నీ పేరు మురళీధర్ రెడ్డి గారు, నువ్వు మా వాళ్ళు చాలా ఇష్టపడతాను నేను. వాస్తవం అది కనబడుతుంటే నేను వాళ్ళు ఎంబడి ఇప్పుడు కూడా ఉన్నాయి. నేను ఎస్టీ యాక్టివ్. వాళ్ళు ప్రేమస్తులు, ఎందుకనాలి మనం? కులం కాదు, గుణం కావాలి మనిషికి. రైట్ సార్. ఇక కార్యక్రమంలో చివరిగా అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమాలు చేసింది, తర్వాత రాబోయే కాలంలో ప్రజలకు ఎటువంటి సంక్షేమాలు? చాలా బ్రహ్మాండంగా పరిస్థితులు వస్తాయి, మంచి జరుగుతుంది. ఇప్పుడు 1 year 2 months అంటున్నా నేను. 5 years లోపల 1 year 2 months. ఇంకా సమయం ఉంది. మీరే చూస్తారు ఆయన ఎన్ని విధాల జయప్రదం చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మినిస్టర్స్ కూడా చాలా తెలివిగల్లోళ్ళు, మంచి వ్యక్తులు. ఎవరిదైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నారు. తప్పేముంది? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. మంచిగా ఏదైతే ఇప్పుడు నేనేదో కంప్లైంట్ ఇచ్చినా అని కంప్లైంట్ అనే ఫేవర్ చేయరు. కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, దీని వెనుక ఏముందని గమనిస్తున్నారు. అది గొప్పతనం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. సో ఇదండి ఇవాళ మన ముఖాముఖి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.